హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఒక గార్డెన్ వీడియో షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో పూసిన కొన్ని రకాల పూలు అయితే నేను మీకు చూపిస్తాను. ఇవి చూసారా, బిళ్ళగన్నేరు పూలు. ఇవి వచ్చేసి ఇక్కడ 2 కలర్స్ ఇట్లా గచ్చు పక్కనే అట్లా పెట్టాము. ఇంకా ఒక 5-6 కలర్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడే గింజలు వేస్తే మంచిగా మొక్కలు అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, గెడ్డి పూలు కూడా ఎంత బాగా పూసినాయో చూసారా. శంకుపూ చెట్టు అయితే వర్షాలు పట్టడం వల్ల మంచిగా చూడండి ఎంత తీగ అయితే పాకేసిందో. ఇప్పుడే పూలు పూయడం అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఒక 5-6 అయితే పూసాయి. ఎంత బాగా పూస్తున్నాయో. ఒక వైట్ కలర్ చెట్టు కూడా పెట్టాను. అది కూడా ఇప్పుడే మంచిగా తీగ పాకటం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు శంకుపూ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను ఈసారి ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. ఇది చూసారా, ఇది వచ్చేసి ఒక రకమైన బిళ్ళగన్నేరు, ఇది ఇంకొక రకం బిళ్ళగన్నేరు. చెప్పాను కదా అట్లా ఒక 5-6 ఉన్నాయి అనేసి. ఇవి చూడండి, చుక్కమల్లి పూల చెట్టు నిండా ఎంత మంచిగా అయితే పూసాయో. ఇవి మనం దేవుడికి పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు కూడా అలాగే ఉంటాయి. ఇవి చూడండి, ఈ పింక్ గులాబీ వచ్చేసి అసలు ఎంత స్మెల్ ఉంటుందో. ఇవి కూడా చాలా బాగా పూస్తాయి చెట్టు అంతా కూడా. ఈ చెట్టు చూసారా, ఇది వచ్చేసి రాంబాణాలు, రెడ్ కలర్ అనమాట. ఇంకా వేరే కలర్స్ కూడా తీసుకోవాలి అని అనుకున్నాను. ఇది చూడండి, ఇవి ఎల్లో కలర్లో పూస్తాయి ఆ పూలన్నీ కూడా. ఒకసారి మా చెట్టుకైతే 1000 పూలు పూసాయి. ఇక్కడ చూసారా, ఎర్ర మందారం కూడా ఇప్పుడే మంచిగా అయితే గ్రో అవుతుంది. చెప్పాను కదా, ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి. చెట్టు నిండా 1000 పూలు అంటే అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడ చూడండి, పింక్ కలర్ మందారం అయితే అసలు ఎన్ని పూలు అయితే పూస్తున్నాయో. ఇదే మా గార్డెన్లో పూసిన పూలు అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.